వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను కొత్త వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే కూరగాయలు మార్కెట్ చేసి మేమేం కూరగాయలు తెచ్చుకున్నామో చూద్దామని అనుకున్నాను. సో ఈ విధంగా మేము కూరగాయలు 1 వీక్ ఒకసారి తెచ్చుకుంటాము. ఎవ్రీ సాటర్డే మాకు మార్కెట్ ఉంటుందన్నమాట. అప్పుడు మా మమ్మీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తారు. నేను మార్కెట్లో కొన్నప్పుడు అయితే వీడియో తీయలేదు, కానీ ఇంటికి వచ్చాక చూపిద్దామని అనుకున్నాను. సో వీడియో చూసిద్దాం. సో మేమైతే ఇలా కూరగాయలు తెచ్చుకుంటామండి. ఇలా తెచ్చుకున్నాక ఇలా మా మమ్మీ అన్నీ సపరేట్ చేస్తారు. సో అన్నిటికీ కవర్స్ ఇవ్వరు కదా. సో తెచ్చుకున్నాక ఇవన్నీ బ్యాగ్లో నుంచి తీసి సపరేట్గా పెట్టుకుంటారు. ఆలు అన్నీ కేజీ తీసుకుంటారండి, వారానికి సరిపోయేటట్టుగా. మాకు ఇన్ని వెజిటబుల్స్ అన్నీ 1 వీక్కి సరిపోతాయి. ఆలు అండ్ మ్యాంగోస్, క్యారెట్ 1 కేజీ, క్యాబేజ్ 1 కేజీ అండ్ మ్యాంగోస్, మామిడికాయలు సీజన్ కదండి, మామిడికాయ పప్పు ఇందులో వేసాము, చాలా బాగుంటుంది. టొమాటోలు అన్నీ ఈ విధంగా తెచ్చుకుంటాము. ఎవ్రీ సాటర్డే మాకు మార్కెట్ ఉంటుందండి ఈవినింగ్. అప్పుడు మా మమ్మీ మా డాడీ వెళ్ళి కూరగాయలు అనేవి తెస్తారనమాట. సో వీలైతే నేను మీకు మార్కెట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి వీడియో తీసి చూపిస్తాను. ఈ విధంగా కూరగాయలు తెచ్చుకొని మా మమ్మీ అని సపరేట్ చేస్తారనమాట. ఆకుకూరలు ఇలా తెస్తారు అన్ని కవర్లు. అన్నిటికీ కవర్స్ ఇవ్వరు కదండి, అన్నీ ఒక బ్యాగ్లోనే వేసుకొని వస్తారనమాట. తర్వాత ఇంటికి వచ్చాక వాటిని సపరేట్ కవర్స్ ఇంట్లో ఉంటే వాటిలో ప్యాకింగ్ చేస్తారు కవర్లో వేసి. తర్వాత వాటి అన్నిటినీ కలిపి ఫ్రిడ్జ్లో పెడతామన్నమాట. వీటిని కవర్లో వేసి ప్యాక్ చేస్తేనే ఇవి ఉంటాయండి. డైరెక్ట్గా అలా ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా పాడైపోతాయి అన్నమాట. ప్లాస్టిక్ వాడడం కూడా మంచిది కాదు, కానీ ఇప్పుడు మాకు వేరే ఆప్షన్ లేదు. సో మేము కవర్సే యూజ్ చేస్తున్నాము. సో అన్ని కూరగాయలు తెచ్చుకున్నాక కూరగాయలు తేవడం ఒక పని, మళ్ళీ వాటిని తెచ్చాక చదవడం ఇంకో పని అండి. మా మమ్మీ ఇలా అన్నీ నీట్గా చదువుకుంటుంది. ఇక్కడ మార్కెట్లో మాకు అన్నీ దొరుకుతాయండి. ఈవినింగ్ కూరగాయలు, బట్టలు, చెప్పులు అన్నీ ఒక సంతలాగా పెడతారనమాట. చాలా బాగుంటుంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. ఈ విధంగా అన్ని కూరగాయలు కేజీ తీసుకున్నారండి. టమాటా మాత్రం కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే మేము టమాటాని బాగా వాడతాం అన్నమాట. ప్రతి కూరలో మాకు టమాటా ఉండవలసిందే. అండ్ టమాటా పచ్చడి కూడా మేము బాగా తింటాము. ములక్కాయలు అలా డైరెక్ట్గా పెట్టేస్తే ఫ్రిడ్జ్లో ప్లేస్ సరిపోదండి. సో ఈ విధంగా మేము మా మమ్మీ కట్ చేసి ఇలా పెడతారన్నమాట. కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతారు, అప్పుడు ప్లేస్ సరిపోతుందని. ఈ విధంగా అన్ని కూరగాయలని ప్యాక్ చేస్తారనమాట కవర్లో. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.